'పరదా' మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ప్రసాద్ సైమాక్స్‌లో చూసిన నేను. ఒక 2, 3 డేస్ నుంచి మూవీ టీమ్ పెయిడ్ ప్రీమియర్స్ చేస్తా ఉండే. బట్ నేను వాటికెళ్ళలేదు. నేను క్రౌడ్‌తోనే అంటే రెగ్యులర్ ఆడియన్స్‌తోనే ఈ సినిమా చూద్దామని అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు థియేటర్ ఆల్మోస్ట్ ఎంప్టీ ఉండే. నేను ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండంతే. సో ఈ ఫీమేల్ లీడ్ ఆల్ ఫీమేల్ స్టార్ కాస్ట్ సినిమాలకి పెద్దగా పుల్ ఉండదు. అండ్ దానికి తోడు ఈ 'పరదా' అనేది కొంచెం సోషల్ మెసేజ్ లేకపోతే ఈ విమెన్ అప్లిఫ్ట్‌మెంట్, ఎంపవర్‌మెంట్ టైప్ సినిమా. సో ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగు ప్రజలు నార్మల్ గానే చూడడానికి ఇష్టపడరు. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఎలా ఉంది, సినిమా ఏ విధంగా ఉంది అని నన్ను అడిగితే ఇట్స్ ఓకే. అంత గొప్పగా లేదు, అలా అని అంత బ్యాడ్ గా కూడా లేదు. సినిమా ట్రైలర్ లో ఏదైతే కథ చూపించిరో లేకపోతే ఏదైతే కథ మనం అనుకుంటామో సినిమా గురించి, సినిమా ఈ విధంగా ఉంటది లేకపోతే ఈ విధంగా వెళ్ళొచ్చు అని అనుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే బీట్ లో వెళ్తా ఉంటది సినిమా. అదే కాన్ఫ్లిక్ట్ అట్లనే పోతుంది అండ్ లాస్ట్ కి అదే విధంగా రిజాల్వ్ అవుతుంది. ఈ విషయమే అంటే ఎటువంటి సర్ప్రైజెస్ లేకపోవడమే ఈ 'పరదా' సినిమా యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్. లేని వెళ్ళిపోతా ఉంటది కదా, క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటాయి, మూమెంట్లు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటాయి, ఎక్కడ సర్ప్రైజ్ గాము ఆశ్చర్యచకితులం గాము, అట్లా అని క్యూట్ హార్ట్ వార్మింగ్ మూమెంట్లు కూడా పెద్దగా పడవు. అక్కడక్కడ ఒకటి రెండు రావచ్చు, బట్ లార్జ్లీ ప్లేన్ గా వెళ్తా ఉంటది సినిమా. సో ఏం పెద్ద ఎక్సైట్ అవ్వము, అలా అని పెద్దగా లో కూడా ఫీల్ కాము. సో చాలా అన్ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది చూస్తున్నంత సేపు. దానికి తోడు డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగుల సినిమా బండి శుభం సినిమాలు ఈయన తీసిరు. సో ఈయన ఆబ్వియస్ మెలో డ్రామాకి పిండుదాము, లైక్ లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కదా, కొంచెం మెలో డ్రామా చేద్దాము, బాగా సెంటిమెంట్ లాగుదాము అన్నట్టు కూడా ఉండరు. అట్లా టచ్ చేసి వెళ్ళిపోతా ఉంటారు ప్రతి విషయాన్ని. అది ఒక విధంగా మంచి విషయమే. బట్ దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటంటే ఆ గట్ రెంచింగ్ డ్రామా లేకపోతే ఆ పెయిన్ అన్నది మనం పెద్దగా ఫీల్ కాము. ఏదో క్యాజువల్ గా వెళ్ళిపోతుంటది. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా క్యాజువల్ గా రిజాల్వ్ అయిపోతుంది. ఇంత క్యాజువల్ గా రిజాల్వ్ అయిపోయేదానికి ఇంత పెద్ద ప్రాబ్లం, ఇంత పెద్ద హంగామా ఎందుకు? మెయిన్ కాన్ఫ్లిక్ట్ చాలా క్యాజువల్ గానే రిజాల్వ్ అయిపోతుంది. సంగీత గారి కాన్ఫ్లిక్ట్ చాలా సింపుల్ గా రిజాల్వ్ అయిపోతుంది. అదే విధంగా దర్శన రాజేంద్రన్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా సింపుల్ గా రిజాల్వ్ అయిపోతుంది. సో ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే రిజాల్వ్ అయిపోయేదానికి ఎందుకు ఇదంతా డ్రామా నడుస్తుంది అని మనము క్వశ్చన్ చేసుకుంటాం బై ద ఎండ్. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సినిమాతోని. సో ఈ సినిమా అటెంప్ట్ మంచిదే, బట్ ఓవరాల్ ఒక ఎక్సైట్మెంట్ లేకపోతే ఆ గ్రాటిఫికేషన్, ఇమోషనల్ గ్రాటిఫికేషన్ అనేది లేకపోవడం వల్ల లార్జ్లీ 'పరదా' అనే సినిమా ఒక మిడ్ మూవీ లాగానే మిగిలిపోతుంది. ఆ చూస్తాము, పర్లేదు బానే ఉంది అనుకుంటాము, బట్ మర్చిపోతాం వెరీ క్విక్లీ. అండ్ సినిమాలో ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు. అనుపమ పరమేశ్వరన్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇది. అదే విధంగా సంగీత గారు చాలా అందంగా ఉన్నారు అండ్ బాగా చేశారు. దర్శన రాజేంద్రన్ ఆల్సో డీసెంట్. అండ్ ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కొంచెం బాగుంది సినిమాది. మ్యూజికే కొంచెం లెట్ డౌన్ గోపి సుందర్ది. ఇయ్యాల్సినంత ఇమోషనల్ హై అది మ్యూజిక్. సో ఓవరాల్ 'పరదా' అనేది ఒక మిడ్ సినిమా. బ్యాడ్ గా లేదు, అలా అని చాలా గొప్పగా కూడా లేదు. సో అదనమాట సంగతి.